హలో ఫ్రెండ్స్, మనం కోల్కతా ఘటన గురించి గత 5 రోజులుగా చూస్తూ ఉన్నాం. అయితే అందరికీ బంగ్లాదేశ్ సంక్షోభం తర్వాత వాళ్ళ మీద దాడులు జరుగుతున్నాయి, వీళ్ళ మీద దాడులు జరుగుతూ ఉన్నాయి. ఇదే మీడియా ఫోకస్ చేస్తుంది తప్ప కోల్కతాలో ఒక జూనియర్ డాక్టర్పై జరిగిన అత్యాచారం కేసు సరిగా మీడియాలో కూడా ఫోకస్ కావటం లేదు. దేశవ్యాప్తంగా దీనిపైన పెద్ద చర్చ జరుగుతూ ఉంది. అంటే మనం చూసుకున్నట్లయితే ముఖ్యంగా కోల్కతా వైద్య విద్యార్థిపై జరిగిన అత్యాచారం నిజంగా దేశవ్యాప్తంగా ప్రతి ఒక్కరికి కలిసివేసింది. మనం చూసుకున్నట్లయితే గత 12 ఏళ్ల క్రితం ఢిల్లీలో నిర్భయ కేసు చూసుకున్నాం. అంటే అప్పుడు దేశవ్యాప్తంగా నిరసనలు, తర్వాత ఢిల్లీలో అనేక నిరసన కార్యక్రమాలు, కుటుంబ సభ్యులు వీళ్ళంతా జరిగిన నేపథ్యంలో అప్పటికప్పుడు కఠిన చట్టాలను తీసుకువచ్చి వారికి ఉరిశిక్ష విధించడం జరిగింది. అంటే అట్లా చేస్తేనే ఇలాంటి చట్టాలు ఉంటాయా? ఎందుకు అంత కఠినమైన చట్టాలు ఉన్నా కానీ ఎందుకు ఇలాంటి కామాంధులు ఇంకా మహిళలపై లైంగిక దాడులు చేస్తూనే ఉన్నారు? అయితే ముఖ్యంగా కోల్కతా ఘటనే చూసుకున్నట్లయితే గత 5 రోజుల నుంచి పోలీస్ ఇన్వెస్టిగేషన్లో అతన్ని దర్యాప్తు చేస్తూ ఉంటే అతను ఏమంటున్నా అంటే అసలు ఎలాంటి న్యాయస్థానానికి భయపడట్లేదు, పోలీసులు అంటే భయపడట్లేదు, ఉరిదీస్తారా, ఏం చేస్తారా, అరెస్టు చేస్తారా అని అంటా ఉండు తప్ప అంటే న్యాయస్థానం మీద కానీ ఇప్పుడున్న చట్టాల మీద కానీ అతనికి భయం లేదు ఆ కామాంధుడికి. అంటే చూడండి, అతను అత్యాచారం చేసి కూడా అంత ధైర్యంగా ఏం చేస్తారో చేసుకోండి, అరెస్ట్ చేస్తారా లేకుంటే జైల్లో వేస్తారా అని చెప్పేసి కనీసం కళ్ళల్లో భయం కూడా లేకుండా పోలీస్ ఇన్వెస్టిగేషన్లో చెప్పడం జరిగింది. అంటే చూడండి, ఇంత కఠినమైన చట్టాలు ఉన్నా కానీ మహిళలపై లైంగిక దాడులు దేశంలో పెరుగుతున్న ఇలాంటి వారికి చట్టాలు చుట్టాలుగా మారుతూ ఉన్నాయి. ఎందుకంటే అతను పోలీసులకు వాలంటీర్గా పనిచేస్తూ ఉన్నారన్నమాట. అయితే అసలు కోల్కతాలో ఇలాంటి కాంట్రాక్ట్ పద్ధతి ఉంది. ఇలాంటి కాంట్రాక్ట్ పద్ధతుల్లో అక్కడ రిక్రూట్ చేసుకుంటారు. అయితే వీళ్ళు కేవలం ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు ఏదైనా అకస్మాత్తుగా జరిగినప్పుడు వీరు స్వచ్ఛందంగా పాల్గొని సేవలు చేయాలి. కానీ వారు స్వేచ్ఛగా ఈ హాస్పిటల్లో సంచరించడం అతను తర్వాత ఆ వైద్య విద్యార్థి 36 గంటల పాటు అవిశ్రాంతంగా వైద్య సేవలు చేసి విశ్రాంతి తీసుకున్న టైంలో అతను హాస్పిటల్లో అంత స్వేచ్ఛగా తిరిగి ఆమెపై అత్యాచారం చేసి ఆమె మెడను విరిసి ఈ దాడికి పాల్పడ్డాడు. అంటే ఆసుపత్రి ఆవరణంలోనే ఈ దాడి జరుగుతున్నా కానీ అక్కడున్న వైద్య సిబ్బంది కానీ ఆ ప్రిన్సిపాల్ కానీ ఎలాంటి చర్యలు తీసుకుపోవటం బాధాకరం. అంటే వీరిపై ఇలా దాడులు జరుగుతున్నా కానీ ఎందుకు నిర్లక్ష్యం వహిస్తూ ఉన్నారు? అసలు ఆ కళాశాల యాజమాన్యం అసలు ఎందుకు వారికి రక్షణ కల్పించట్లేదు? అయితే అతను సంజయ్ రాయ్ అనే నిందితుడు హాస్పిటల్లో యథేచ్ఛగా తిరగటం, అతనికి అంత స్వేచ్ఛ ఎవరిచ్చారు? అయితే సరిగ్గా 2 ఏళ్ల క్రితం అతని భార్య గర్భిణీపై ఈయన ఏదో దాడి చేసిండని చెప్పేసి పోలీసులకి ఇన్ఫామ్ చేసి పోలీస్ స్టేషన్లో వెళ్తే అతనిపై ఇంతవరకు కూడా చర్యలు తీసుకోలేదు అక్కడ పోలీసులు. అంటే చూడండి, అతనికి పోలీసులు ఎంతగా సహకరిస్తున్నారో అక్కడ ఇదే నిదర్శనం. అయితే ముఖ్యంగా పోలీసు వ్యవస్థలో అంటే అతను అక్కడ పోలీసులు అతనికి
అంటే వాళ్ళ ఇంట్లో ఏమైనా ఆసుపత్రి పాలైతే ఇతనే ఆ దగ్గరుండి అలాంటి చూసుకునేవారట. అంటే ఇక్కడ వీళ్ళు వాలంటీర్లు అక్కడ రాష్ట్రానికి సేవ చేయాలే కానీ అక్కడ పోలీసులకు సేవ చేసే పోలీసులకు సేవ చేసేటట్లు ఉంది అక్కడ. అంటే ఇక్కడ నిజంగా పోలీసులు నిర్లక్ష్యం వహించడం వల్ల 5 రోజుల నుంచి నిర్లక్ష్యం వహించడం వల్ల పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి సిబిఐకి అప్పగించాలని చెప్పేసి కేసుని పట్టుబట్టారు. అదేవిధంగా నిన్న కోల్కతా హైకోర్టు కూడా సిబిఐకి ఈ కేసును అప్పగించాలని చెప్పేసి అంటా ఉన్నారు. ముఖ్యంగా అక్కడ వైద్య విద్యార్థులు కానీ కుటుంబాలు కానీ మాకు ఈ కేసు మీద ఈ పోలీసుల మీద నమ్మకం లేదు. ఎందుకంటే అతను ఒక్కడే దాడి చేశాడా లేకుండా ఇంకా కొంతమంది కలిసి అత్యాచారం చేశారా అని చెప్పేసి వాళ్ళందరికీ అనుమానాలు వ్యక్తం చేస్తూ ఉన్నారు. కాబట్టి సిబిఐ కూడా తక్షణమే ఈ కేసుని తక్షణంగా దర్యాప్తు చేసి బాధిత కుటుంబాలకు న్యాయం చేయాలి. తర్వాత నిందితుడికి ఉరిశిక్ష విధించేటట్లుగా ఈ కేసుని త్వరితగతిన పూర్తి చేయాలి. సిబిఐ మీద కూడా జనాలకి నమ్మకం లేదు. ఎందుకంటే సిబిఐ కూడా తొందరగా వచ్చి అంటే ఢిల్లీ నుంచి కోల్కతాకు వచ్చిందనమాట నిన్ననే. అయితే కేవలం 50% ఆ ఇన్వెస్టిగేషన్నే స్పీడ్గా చేస్తుంది, మిగతా 50% డీలా చేస్తుంది. కాబట్టి ఈ కేసు విషయంలో తొందరగా ఆలస్యం లేకుండా తొందరగా ఇన్వెస్టిగేషన్ చేసి దాడికి దాడికి అంటే ఈ అత్యాచారం ఒక్కడే చేసిండా లేకుంటే ఈ దాడిలో ఇంకా కొంతమంది ఉన్నారా, ఇతనికి పోలీసులు సహకరిస్తున్నారా, పోలీసులు ఎందుకు సహకరిస్తున్నారు, అయితే పోలీసులు చేసిన అరాచకాలు కూడా భయపడతాయని పోలీసులు ఈ కేసును 5 రోజుల నుంచి డీలా చేస్తూ ఉన్నారా, ఇలాంటివన్నీ అంశాలను తొందరగా పూర్తి చేసి ఫోరెన్సిక్ సిబ్బందితో తొందరగా ఇలాంటి ఇన్వెస్టిగేషన్ పూర్తి చేసి అతనికి తొందరగా ఉరిశిక్ష పడేటట్లు కానీ అతన్ని అసలు కోల్కతా నడి రోడ్డు మీద ఎన్కౌంటర్ కానీ చేస్తే కానీ ఇలాంటి ఘటనలు భారతదేశంలో పునరావృతం కావు. నిజంగా తెలంగాణలో చూసుకున్నట్లయితే సి టీం, ఆంధ్రప్రదేశ్లో చూసుకున్నట్లయితే దిశ ఇలాంటి ఉన్నా కానీ ఇలాంటి యాక్ట్లు ఉన్నా కానీ ఇంకా ఈ దాడులు చేయటానికి భయపడతా ఉన్నారు. కఠినమైన చట్టాలు ఉన్నా కానీ భయపడట్లేదు. కాబట్టి ఇప్పుడు ఇదొక భారతదేశంలో పశ్చిమ బెంగాల్ రాష్ట్రం కోల్కతాలో ఆర్జీ కార్ వైద్య కళాశాలలో జరిగిన ఈ దాడి ఖచ్చితంగా భారతదేశం అంతటా కూడా భయపడాలి. ఎందుకంటే అతని నడి రోడ్డుపై కానీ ఎన్కౌంటర్ కానీ చేసి పడేయాలి. కాబట్టి ఆలస్యం వహించకుండా సిబిఐ తొందరగా పూర్తి చేయాలి. ప్రధాన ప్రతిపక్షమైన కాంగ్రెస్ ఇంతవరకు దీని మీద ఏం మాట్లాడలేదని చెప్పేసి విమర్శలు వెలువెత్తుతూ ఉన్నాయి అక్కడ. కాబట్టి ఇండియా కూటమి కేవలం హిండెన్బర్గ్ మీదనే పడకుండా ఇలాంటి కోల్కతా ఘటన పైన కూడా దేశవ్యాప్తంగా నిరసనలు కూడా చేసి కఠిన చట్టాలు తీసుకువచ్చి ఇలాంటి కామాంధులపై జరుగుతున్న ఇలాంటి కామాంధుల్ని ఉరిదీసేటట్లుగా చట్టాలు తీసుకురావాలని ఇండియా కూటమి కూడా దేశవ్యాప్తంగా నిరసన కార్యక్రమం చేపట్టాలి. అయితే ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో కూడా వైద్య విద్యార్థులు మరియు జూనియర్ డాక్టర్లు కూడా సమ్మె చేస్తూ ఉన్నారు వీరి కోసం తక్షణం న్యాయం చేయాలని చెప్పేసి. కాబట్టి వారి కుటుంబానికి తొందరగా న్యాయం జరగాలని మనం ఆశిద్దాం. థ్యాంక్ యూ, ధన్యవాదాలు.